చూడు పెళ్లిలో చెప్పులు దాపెట్టే ఆచారం ఉంది కదా, అప్పుడు మా చెల్లెలందరికి ఒక 50,000 ఇచ్చేసి నీ చెప్పులు నువ్వు తీసుకొస్తాను. 50,000? 50,000 మొత్తం షాప్ కొంటానే నేను. వద్దు, చెప్పులు వద్దే మొద్దు, వాళ్ళని ఉంచుకోమని చెప్పు. సరే మరి చెప్పు లేకుండా మండపం నుంచి ఇంటికి రావాల్సి వస్తుంది. నువ్వు చెప్పు లేకుండా రావడం ఎందుకు? పెళ్ళైనాక ఎట్లా టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ అంతమంది చెప్పులు ఉంటాయి, దాంట్లో ఏదో చూసి వేసుకుని వచ్చేస్తా, దాంట్లో ఏముంది. చీచి, ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు, ఇంత కంజూస్ ఏంట్రా నువ్వు? కంజూస్ అంటే గుర్తొచ్చింది, మన పెళ్లిలో నేను రెంటెడ్ షేర్వాణి వేసుకుంటున్నా. 7,000 కాదు, 700 రూపాయలు. 700 షేర్వానా? అంటే పెళ్లి అయిపోయినాక మళ్ళీ దాని డ్రై క్లీనింగ్ ఇచ్చి రిటర్న్ ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు పెళ్లిలో 700 షేర్వానా వేసుకుంటున్నావా? అంటే కొంచెం ఎక్స్పెన్సివే అప్పో, కానీ నా పెళ్లి కదా, తప్పలేదు. అరే ఓ, నా లయంగానే 1,50,000. 1,50,000నా? 1,50,000లో మా ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి చేయొచ్చే. వద్దు, లేంగా వద్దు, ఏమొద్దు, క్యాన్సిల్ చేయి. హలో అమ్మా, ఎక్కడ దొరికిండమ్మా వీడు మీకు?